తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో కూడా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, కవిత, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే కూడా భక్తులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. మూగజీవాలకు ముక్తి ప్రసాదించినటువంటి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో తెల్లవారుజాము నుంచి వీరంతా భక్తులంతా కూడా యొక్క స్వామివారి దర్శనానికి పోటెత్తారు. శివనామ స్మరణ చేసుకుంటూ క్యూ లైన్లో వారంతా కూడా భక్తితో తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, మూగజీవాలకు ముక్తి ప్రసాదించినటువంటి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతూ దక్షిణ కాశీగా భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి వేడుకల సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులకు, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వీరందరినీ కూడా దర్శనానికి అనుమతిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 5వ రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మహాశివరాత్రి వేళ శివనామస్మరణ చేసుకుంటూ భక్తులంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మూగజీవాలకు ముక్తి ప్రసాదించిన దివ్యక్షేత్రంగా, పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో భక్తులంతా కూడా మహాశివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున వీరంతా కూడా స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ప్రత్యేకించి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో క్యూ లైన్లన్నీ కూడా ప్రశాంతంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వామి, ఎక్కడి నుంచి వచ్చున్నారు, ఎలా అనిపిస్తోంది శ్రీకాళహస్తి స్వామి? శ్రీకాళహస్తి నుంచే బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. దర్శనం ఏర్పాట్లు మంచిగా ఉంది. ఇంకా బాగా వస్తారు జనాభా కూడా. మనం అనుకున్న దానికన్నా కూడా మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేకించి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే క్యూ లైన్లన్నీ కూడా ప్రశాంతంగా స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా స్వామివారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తుతున్నారు. శివనామస్మరణ చేసుకుంటూ ఒక్కొక్కరుగా స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కవిత. రైట్ మూర్తి, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతూ ఉన్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక గోదావరి ఘాట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ని అందించడానికి మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోదావరి ఘాట్ నుంచి హరీష్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మొత్తం తూర్పుగోదావరి జిల్లా అటు రాజమండ్రిలో గోదావరి ఘాట్లన్నీ కూడా భక్తజన సందోహంతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచి కూడా, తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా భక్తులు గోదావరి స్నానాలు చేయడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాజమండ్రిలో పుష్కర్ ఘాటు, కోట్లింగాల ఘాటు, గౌతమి ఘాటు, సరస్వతి ఘాట్లు ఎక్కడ చూసినా సరే భక్తులే కనిపిస్తున్నారు. ఓం నమశివాయ నామస్మరణతో మొత్తం ఘాట్లన్నీ మారుమోగాయి. దీంతోపాటు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలో ఉన్న ఆలయాలకు వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మహాశివరాత్రి ఏడాదిలో 12 శివరాత్రులు వస్తాయి. అందులో మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి ఏదైతే ఉందో దాన్ని మహాశివరాత్రిగా భావిస్తారో అత్యంత విశిష్టమైన పండుగ ఇది హిందువులకి. ఇవాళ శివ పార్వతుల వివాహం జరిగింది. అదేవిధంగా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని ప్రతీతి. అటువంటి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే ముక్తి కలుగుతుందనేది భక్తుల నమ్మకం. ఇవాళ తెల్లవారుజాము నుంచి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు గోదావరిలో భక్తులంతా దీపాలు విడిచిపెట్టారు. ఇంకా ఈ తాకిడి ఇలా కొనసాగుతుంది. మరోవైపు రాజమండ్రిలో మార్కండేయ స్వామి ఆలయం, కోట్లింగేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచి భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతోపాటు పంచారామ క్షేత్రాల ద్రాక్షారామ, అదేవిధంగా కోటిపల్లిలోని శైవాలయం, భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం, మురమళ్ళలో చడముక్తేశ్వర స్వామి ఆలయం, ఎక్కడ చూసినా సరే భక్తుల తాకిడి కనిపిస్తుంది. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. శివరాత్రి అత్యంత పుణ్యదిన పర్వతం, అత్యంత విశిష్టమైన పర్వదినం కావడంతో అమ్మవారిని, స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోవాలనే ఉద్దేశంతో తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ తాకిడి వాళ్ళ మధ్యాహ్నం దాకా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఘాట్ల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా గోదావరి తీరంలో ఈ దీపాలు కూడా విడిచిపెట్టే ఆనవాయితీ ఉండటంతో ఈ ఘాట్లని ముందే 2-3 రోజుల ముందే పూర్తి స్థాయిలో శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలు దుస్తులు మార్చుకోవడానికి కూడా ప్రత్యేకమైన రూములు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ భక్త జన తాకిడంతా మధ్యాహ్నం దాకా కొనసాగే అవకాశం ఉంది. కవిత. ఓకే హరీష్, థ్యాంక్ యూ.
మహాశివరాత్రి పర్వదినానికి వేములవాడ రాజన్న క్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు శివరాత్రి జాతర జరగనుంది. ప్రత్యేక క్యూ లైన్స్ తో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు పంచాక్షరి నామస్మరణతో రాజన్న సన్నిధి మారుమోగుతోంది. పూర్తి అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల సందడి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? కవిత, అంటే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్న సన్నిధిలో ఎలాంటి జన సందోహం ఉంది, భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో మనం ఈ విజువల్స్లో చూడవచ్చు. ఈ దృశ్యంలో చూస్తే కనుక కోడముక్కుల కొలువైన ఆ రాజన్న సన్నిధికి కోరికలు తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన జాతరకు గత 2 రోజులుగా కూడా పెద్ద ఎత్తున భక్తజనం వస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. మనం పైన ఒకసారి చూస్తే కనుక గమనిస్తే క్యూ లైన్లు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 5 నుంచి 6 గంటల సమయం వరకు ఈ క్యూ లైన్లకు పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఇంకా మనం ఒకవైపు చూస్తే అటు బస్టాండ్ వైపు నుంచి ఇటు ఆలయం వైపుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అయితే వేములవాడ రాజన్న సన్నిధిలో ముఖ్యంగా ఈ మహాశివరాత్రి సందర్భంగా అటు తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టు వస్త్రాలు సమర్పించడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తుంది. ఈ కార్యక్రమం అయితే భక్తుల రద్దీ దృష్ట్యా నిన్ననే దీన్ని పూర్తి చేసిన పరిస్థితి. మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆ ఘట్టాన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు, ఒకవైపు పంచాక్షరి నామస్మరణతో పాటుగా మరొక వైపు భక్తుల నుంచి వినిపించి హరహర మహాదేవ అన్న నినాదాలతో మనకు రాజన్న సన్నిధి అంతా కూడా ఒక దేదీప్యమానంగా, మరొక వైపు రాత్రిపూట విద్యుత్ వెలుగులో కనిపిస్తుంది. మరొక ఉదయం అంతా కూడా పెద్ద ఎత్తున భక్తజన సంద్రంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈరోజు విశేషంగా ఇక్కడ శివ లింగార్చనతో పాటుగా రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అర్చకులు 100 మంది ఋత్వికులు కూడా సిద్ధమైన పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక వేములవాడ సన్నిధి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక శోభను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. కవిత. రైట్ రమణ, థ్యాంక్ యూ.